మా పెద్దన్న ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న. పులివెందల పులిబిడ్డ. ఆయన ఒకటే మాట అన్నాడు, అలీ పల్నాడు ఏరియాలో మన ఎస్సీ సోదరులు, మన బీసీ సోదరులు, మన ఎస్టీ సోదరులు, మన మైనార్టీ సోదరులు అందరూ ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వు వెళ్ళాలి, నా కోసం నువ్వు వెళ్ళాలి, నా ఎమ్మెల్యేల కోసం నువ్వు వెళ్ళాలి అన్నా. తప్పకుండా వెళ్తా. ఎందుకంటే అమరావతి అంటే నేను ఈ ఊర్లో చైల్డ్ ఆర్టిస్ట్గా జూ లకటక అని ఒక సినిమా షూటింగ్ చేశారు ఇక్కడ. మీ అందరికి తెలిసే ఉంటుంది. విజయబాబు రెడ్డి గారు దర్శకత్వంలో, రాజేంద్ర ప్రసాద్ అన్న హీరోగా. అప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్టు. ఈ ఊరు వచ్చిన తర్వాత ఒక చెరువు దగ్గర తీసుకెళ్ళాడు ఒక ఫ్రెండ్ పొద్దున్నే. ఎందుకు అడగరా? మీకు తెలుసు కదా, నేనేం చెప్తాను. అది చాలా బాగుంది. నేను ఎందుకంటే నేను అప్పుడు చెన్నైలో ఉండేవాడిని. మాది రాజమండ్రి అయినా నాకు గోదావరి అంటే చాలా ఇష్టం, ప్రేమ, అభిమానం. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా గొప్పగా చెప్పుకుంటా, ఆంధ్రప్రదేశ్ బిడ్డని నేను చాలా గొప్పగా చెప్పుకుంటా. కానీ నేను తక్కువ చదువుకున్నా కూడా 6 భాషలు చాలా అనర్గళంగా మాట్లాడగలను. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్. మరి ఎలాగ ఇవన్నీ నేర్చుకున్నావు అంటే, ఇలాంటి గొప్పోళ్ళు మాట్లాడటం వల్ల వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకొని నేర్చుకున్నాను. మన పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? అరే నాయన, ఆంధ్రప్రదేశ్లో ఉంటే తెలుగు మాట్లాడాలి, తెలంగాణ వెళ్తే తెలంగాణ భాష యాస మాట్లాడాలి. మనం తమిళనాడు వెళ్తే తెలుగు మాట్లాడుతుంటాడు, మొహంలో మొహం పెట్టి చూస్తుంటాడు, ఏం మాట్లాడుతున్నాడు రా ఈడని. మన అక్కడ తమిళ మాట్లాడితే, ఓహో ఈడు మనోడే, ఏంటి శంకర్రావు గారు ఇల్లా, ఇప్పుడు పో అంద పక్కం పో, అంద వీడుదా శంకర్ వీడు అంటుంటారు. మరి కర్ణాటక వెళ్తాం అన్న, హెల్దీ ఇంది అడ్రస్ అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు. అదే బాంబే వెళ్ళామనుకోండి, భైసాబ్ ఈ అడ్రస్ కిదర్ హే అలే. మరి ఇక్కడ ఫ్లైట్ ఎక్కాం, అమెరికాలో దిగాం, అక్కడ తెలుగు మాట్లాడితే నడుస్తుందా? నడవదు. ఏం నడుస్తుంది అక్కడ? ఇంగ్లీష్ నడుస్తుంది. సో మన పిల్లలు ఎప్పుడు కూడా, నేను చాలాసార్లు అడుగుతుంటాను, మీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి? చాలా ఏరియాల్లో మా అబ్బాయి మెకానిక్, మా అబ్బాయి పంచర్లు వేసుకుంటాడు, మా అబ్బాయి టైలరింగ్ చేసుకుంటాడు, మా అబ్బాయి ఇంకేదో హోటల్లో పని చేసుకుంటున్నాడు. ఇక జీవితాంతం అంటే ప్రపంచం మారుతుంది, ఇంకా మనం కూడా మారకూడదా? సో అందుకోసం మా జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లలు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా నటుల్లో ఒకడికి ఒంట్లో బాగాలేకపోతే నేను వెళ్ళా, వాట్ హీరో ఏంటి ఇలా వచ్చావు అన్నారు. సార్ ఏం లేదు, మా నటుడు ఒకడికి హాస్పిటల్లో అడ్మిట్ చేసాం, మా తరఫున సాయం చేసాం, గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఏదైనా చేస్తే బాగుంటుంది సార్, ఆయన కూడా పల్నాడు జిల్లా ఆయనే అని చెప్పగానే, సరే ఎంత కావాలి అన్నారు. 15 సంవత్సరాల క్రితం, అంటే 5 లక్షల రూపాయలు ఆయన ఇవ్వటం జరిగింది. ఆ వ్యక్తి ఎవడు? కళాకారుడు అని చూశాడు తప్ప వీడు మన పార్టీ వాడా అని ఎప్పుడూ చూడాల. దట్ ఈస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అదే దారిలో నడుస్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 5 నెలల క్రితం తిరుపతి వెళ్ళా. ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి పేద పిల్లలకి హెల్ప్ చేస్తున్నాడంటే, అన్నా మీరు చాలామందికి హెల్ప్ చేస్తుంటారు, మీది మంచి మనసు కాబట్టి నేను చదువుకున్న ఈ స్కూల్లో పిల్లలకి బెడ్స్ కావాలంటే నేను స్పెండ్ చేస్తున్నా, నేను ఖర్చు పెడుతున్నా, మీరు వచ్చి అది రిబ్బన్ కట్ చేస్తే బాగుంటుంది అని అనగానే, తమ్ముడు తప్పకుండా వస్తాను అని వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక పాత్రికేయ మిత్రుడు ఒక మాట అన్నాడు, ఏమండి మీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు స్థలాలు ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు అని అడిగాడు ఆయన.
నాయనా ఆయన మాట తప్పడు, మడం తిప్పడు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతు. మిత్రులారా, 1999లో నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. మా పెద్దాయన డాక్టర్ డి రామానాయుడు గారి కోసం. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత నేను మళ్ళీ ఒక వయసు వచ్చిన తర్వాత నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ప్రేమ ఖైదీ అనే సినిమాతోటి మళ్ళీ నా కెరీర్ స్టార్ట్ అయింది చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత. అలాగే వారు బాపట్ల నుంచి ఇలాగ నేను ఎంపీగా నుంచుంటున్నాను రా, నువ్వు రావాలి, నా క్యాన్వాస్ చేయాలి అనగానే తప్పకుండా గురుగారు, ఎందుకంటే మీ సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగాను, సో డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పి వెళ్ళటం జరిగింది. అప్పుడు టీడీపీ హయాంలో దాదాపు ఒకే పార్టీలో 20 సంవత్సరాలు నేను ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇటు రావడం జరిగింది. నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా తెలుగు ఇండస్ట్రీ, నా తెలుగు ప్రజలు, ప్రేక్షక దేవుళ్ళు, నా నిర్మాతలు, నా డైరెక్టర్స్, నా హీరోలు. ఈ రోజున ఈ రేంజ్లో నేను వెదిగాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను. దాదాపు 1200 సినిమాలు పైచిలుకు యాక్ట్ చేయడం జరిగింది. 6 భాషల్లో యాక్ట్ చేయడం జరిగింది. ఓకే, నేను దయాగుణం ఉంది, భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నాకు రాజకీయం తోడైతే కొద్దిగా 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఇండస్ట్రీ నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చింది, నేనేం చేస్తే బాగుంటుంది అని నలుగురిని చూసి నేను ఒక ట్రస్ట్ పెట్టుకున్నాను మా నాన్నగారి పేరున. దాదాపు 16 సంవత్సరాలు అవుతుంది నేను ట్రస్ట్ పెట్టుకొని. ఏ రోజు కూడా, ఈవెన్ దో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. కోవిడ్లో కూడా ఆపకుండా అలా కంటిన్యూగా సాయం చేస్తూనే ఉన్నాను. చాలామందిని నా కుటుంబంలో అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చుట్టాల్లో అవ్వచ్చు, చాలామందికి చదివించాను నేను. అండ్ అలాగే మా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన ఒక గుణం అది అందరితో పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో నేను ట్రస్ట్ కూడా పెట్టుకున్నాను. నా ఇన్కంలో దాదాపు 20% నేను ట్రస్ట్కి ఇవ్వటం జరుగుతుంది. గతంలో కూడా చెప్పా, ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఈవెంట్స్ చేస్తే దాంట్లో నుంచి 60% ట్రస్ట్కి వెళ్ళి 40% నేను తీసుకునేవాడిని. సో ఇట్లాగా చాలా సేవలు చేసి ఉన్నాను కాబట్టి ఈ మాట కూడా నేను మీకు చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే నేను వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ పార్టీలో ఉన్నా కూడా నేను నా పార్టీ గురించి నేను పొగుడుతాను, అక్కడ ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి నేను పొగుడుతాను, నా నాయకుడిని నేను పొగుడుతాను తప్ప ఎప్పుడు ఎవరిని కూడా ఒక మాట అంటాం కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా మీరు వెతికినా కూడా దొరకదు. అండ్ అలాగే సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే, నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు, ఐఎమ్ జస్ట్ కామన్ మ్యాన్గానే ఉండి ఇక నా సినిమాలు, నా షూటింగ్లు నేను చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. సో నేను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసి వస్తాను. సో రాజకీయాలకి స్వస్తి, గుడ్ బై, థ్యాంక్ యూ.